ఈ పరిచర్యలోకి వచ్చినప్పుడు కొంతమంది నాతో కూడా తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరు తిరిగినప్పుడు ఒక్కొక్క అనుభవం. ఒక ఆయన అన్నాడు, సార్ ఎంతోమంది నిన్ను వెంబడించారు, కానీ నిన్ను మోసం చేశారు. నన్ను చెప్పమంటా, 50 రూపాయల స్టాంప్ మీద రాసిస్తా. ఏమని? నా పుర్రి నేలబడేదాకా దానియేలు పాస్టర్ గారిని నేను విడిచిపెట్టను, నీతో కూడానే కడ వరకు నేను ప్రయాణం చేస్తాను, రాసిమంటా అన్నాడు. నువ్వు రాసి వద్దు, ఏమొద్దులే నాయన, హల్లెలూయా. నువ్వు రాసి వద్దు, నాకు ఏమొద్దులేయ్యా, ఎందుకంత ఆ రాసేవాడు కూడా నవ్వుతాడు, ఆ రాత కోతలు ఎందుకులే అని నేనన్నా. అర్థమైందా? ఒక 2-3 సంవత్సరాలకే అర్థమైందా, నన్ను బాగా సన్మానం చేసి వెళ్ళాడు. పోతా పోతా అమ్మ ఏం చేసి వెళ్ళాడు? సన్మానం చేసి అవును వెళ్ళింది. అడ్రస్ లేడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక ఆయన వచ్చాడు, సార్ నువ్వు పౌలు, నేను శీల. నువ్వు పౌలు, నేను శీల, మన ఇద్దరం సరసాల్లోనైనా ఇద్దరం ఉండాలా? మైక్ సెట్ ఆయన కొనేసాడు, నాకు డబ్బులు లేవు. అప్పుడు మైక్ సెట్ కొనేసాడు. అర్థమైందా? స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మరి ఆయనేమో రాసి ఇస్తానన్నాడు, ఆ స్టాంప్ చినిగిపోయింది, ఆయన ఎట్టిపోయినాడు. మరి ఈయనేమో సేల అంట, ఏ సేల ఎన్ని రోజులు గోడకు నాటి ఉంటుందో అర్థం కాదు. ఇది ఎప్పుడు బీకేస్తాడు, కటింగ్ ప్లేట్ పెట్టి. ఒకరోజు చెప్ప చేయకుండా మైక్ సెట్ తెచ్చినాడు, మైక్ సెట్ ఎత్తుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అర్థమైందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మాటలు చెప్తారు. హల్లెలూయా. మనుషులు ఎవ్వరో చెప్పండి, నమ్మదగిన వాళ్ళు కాదు. వాగ్దానాలు మాత్రం చేస్తారు. అర్థమైందా? సార్ నాకు ఇంకొక ఆశ లేదు, నీ అడుగుల్లో నడవటమే నా ఆశ. ఫోన్ చేసినా ఎత్తరు, సీటు పోయి నీ అడుగు చాడలు. హల్లెలూయా. సార్ అసలు ఒక్కరోజు నిన్ను చూడకపోతే నేను ఉండలేకపోతున్నాను. ఇప్పుడు వారానికి ఒక్కరోజు కూడా కనపడడం లే. అంత తొలుక్కు బిళ్ళుక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? మన నమ్మిన దేవుడు ఎవరు? 1992 సంవత్సరంలో నన్ను రక్షించుకున్న నా దేవుడు 2024 సంవత్సరం ఏప్రిల్ ఈ లాస్ట్ ఆదివారం వరకు మధ్యకాలంలో ఎన్నో ఆపదలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో మరి భయంకరమైన ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి. ఎందరో విడిచిపెట్టారు, ఎందరో దూరం అయ్యారు, ఎందరో అసహించుకున్నారు, అవమానపరిచారు. కానీ నా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. విడిచిపెట్టలేదు. అంతేకాదు, నేనున్న ప్రతి కష్టములో నుండి, ప్రతి శ్రమలో నుండి నన్ను తప్పిస్తూనే ఉన్నాడు.